అందరికీ ప్రైజ్ లోడండి. సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. మరి ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. మరి సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. మరి హరిహర కళాభవన్లో జరగనై ఉన్న ఆరాధన మరి సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి మరి అద్భుతమైన ఆరాధనలు మరి ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. మరి జూన్ నెలలో మాత్రమే మరి ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. మరి జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు మరి ఈ స్వస్థత విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. మరి ఈ నెల జూన్లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న మరి సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయం దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ప్రతిరోజు చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. రోజు మన జీవితాలు మార్చబడడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. చాలా మంది అంటున్నారు, ఒకప్పుడు లాగా లేరండి, చాలా మారిపోయారు. అవునండి, మనం మారిపోయాం. నిజంగా ఒకప్పుడు చాలా చేదు జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, ప్రయోజనం లేని జీవితం మన జీవితం. కానీ ఇప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభు మాటలు ప్రతిరోజు మరి వింటూ ఉండగా, ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండగా ఆయన మాట్లాడుతూ మన జీవితాన్ని మార్చి వేస్తున్నారు. అందుకనే అనేకులు సాక్ష్యం చెప్పే విధంగా మన జీవితాలు ఉన్నాయి. ఇలాగే ముందుకు సాగుదాం, ధైర్యంగా ఉండండి. పరిస్థితులు ఏమైనప్పటికీ చెదిరిపోకుండా బలంగా ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 91వ కీర్తనలు 10వ వచనం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, అపాయం ఏమీ రాదు. ధైర్యంగా ఉండండి. పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా లేని పరిస్థితులలో ఉన్నారేమో. ఏమో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నా జీవితం ఇంకా అయిపోయింది అన్నట్లుగా ఉందేమో. కానీ ప్రభు అంటున్నారు, అపాయం ఏమీ రాదు, ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించదు. చుట్టూ ఎన్ని పరిస్థితులు నిన్ను అలుముకున్నా ఆ పరిస్థితులు నీ దగ్గరికి రావండి. ఎందుకంటే నీవు ఆశ్రయించిన దేవుడు నీ ముందర ఉన్నారు. ఆయనను దాటుకుంటేనే నీ దగ్గరికి రావాలా పరిస్థితులు ఏవైనా. ధైర్యంగా ఉండండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీ కుటుంబాన్ని ఏ తెగులు అంటదు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. కొన్నిసార్లు ఎదురుగా ఉన్న వాళ్ళ మాటల్ని బట్టో పరిస్థితుల్ని బట్టో బాధపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. అయ్యో నా జీవితం ఏంటి, ఎలా, నా పరిస్థితి ఇంతేనా అన్నట్లుగా ఉంటుంటది కదండి. వాటన్నిటిని చూసి చాలా వేదనకు గురవుతూ ఉంటాం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నారు. ఆయన మనతో ఉండగా మనకు దిగులు అవసరం లేదు, భయం అవసరం లేదు. ఏ తెగులు కూడా మన గుడారాన్ని సమీపించకుండా ప్రభువే మన కుటుంబం చుట్టూ అగ్ని కంచెను వేస్తారు. పరిస్థితులను బట్టి భయపడకండి, ప్రార్థించండి. ప్రార్థనతో ఇలానే ముందుకు సాగండి. ప్రార్థిస్తూనే ముందుకు వెళ్దాం. ప్రార్థన అన్ని విషయాల్లో కృప చూపిస్తుంది. అందుకని ఉదయకాల సమయంలో ఈ చక్కని బలమైన మాటలు పట్టుకుని ప్రార్థిస్తూ బలంగా ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామా? ప్రార్థన.
ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, చక్కని మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ బలమైన మాటల ద్వారా చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం అయ్యా. మీకు మాత్రమే మహిమ ప్రభా. ఏ తెగి మీ గుడారాన్ని సమీపించదు అనే మాటలు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాయి. పరిస్థితులు బట్టో మనుషులను బట్టో బాధపడుతున్నాం, వేదనకు గురవుతున్నాం, ఏమవుతుందో అన్నట్లుగా. కానీ లేదయ్యా, మా ప్రార్థన ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతుంది. మేము చేసిన ప్రార్థన నిశ్చయముగా మా మొరను మీరు ఆలకించి మా చుట్టూ అన్ని కంచెలు వేస్తారు, మా కుటుంబాన్ని కాపాడుతారు. ఈ చక్కని వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మేము రిసీవ్ చేసుకున్నాం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచెలు వేయండి, కృప కలుగును గాక. దీవించండి, అనేక మంది జీవితాలు కృప చూపించండి, మీ కార్యము జరిగించమని వేడుకున్న ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, అందరి జీవితంలో ప్రత్యేకింపబడిన వాగ్దానం నెరవేర్చబడును గాక, కృప కలుగును గాక, దీవించబడును గాక. అలాగే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమాన్ని కలగచేయండి. వెళ్తున్న మార్గాల్లో ప్రభు చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయును గాక. ఆమేన్.